తిరుపతి తొక్కిసలాట ఘటన మీద ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి అన్నట్లుగా జరుగుతోంది సార్. దీనికి నైతిక బాధ్యత వహించాలి, చంద్రబాబు నాయుడు రిజైన్ చేయాలి అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు అడుగుతున్న పరిస్థితి. సో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది సార్. కొంతమంది అధికారుల మీద వేటు వేశారు. చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా నిర్లక్ష్యం అని చెప్పిన పరిస్థితి. అండ్ ఇక్కడ టీటీడీ విషయానికి వచ్చేసరికి అక్కడ 2 పవర్ సెంటర్స్ ఉంటాయి సార్. ఒకటి చైర్మన్, 2 ఈఓ. వాళ్ళిద్దరికీ కోల్డ్ వార్ నడుస్తుంది అనేది గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం. ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమీక్షలో ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారి ముందే తిట్టుకున్నారు ఇన్ ద సెన్స్ ఒకరికొకరు మాటకు మాట మాట్లాడుకున్నారు అని చెప్పి. ఇదేమీ సాక్షిలో వచ్చిన వార్త అయితే కాదు సార్, ఈనాడు ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త. ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త ఒకసారి చదువుతాను. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట, తీవ్రంగా వాదలాడుకున్న టీటీడీ ఈఓ అండ్ చైర్మన్. ఈఓపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం. చెప్పనిదేంటంటూ ఈఓ ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరు రెచ్చ. తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక జారీ చేశారు. ఎవరికి వారే, చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ మధ్య సమన్వయ లోపం ఉంది. వైకుంఠ ఏకాదశిపై 15 సమావేశాలు అయ్యాయి. ఈఓ, చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒక్క భేటీలోనే. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అండ్ ఈఓ చైర్మన్ల మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగింది అనేది కూడా వీళ్ళు రాశారు సార్. చైర్మన్ అన్నారట, చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తున్నావు, నాకేమీ చెప్పడం లేదు. దానికి ఈఓ సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండానే, నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా, తీవ్ర స్వరంతో. చైర్మన్, ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావుడి ఉంది, మీరేం చేస్తూ ఉన్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నట్టు అని తీవ్ర ఆగ్రహంతో అన్నారట సార్. బ్రాకెట్లో పెట్టారు అది కూడా, తీవ్ర ఆగ్రహంతో అని చెప్పి. దానికి ఈవో రిప్లై, నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తూ ఉన్నావా, మాకు చెప్పే ప్రకటిస్తూ ఉన్నారా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు, నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా అని చెప్పేసి. సో మొత్తానికి బాధ్యత వహిస్తూ ఉన్నారు, తప్పు జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు. బట్ ఈఓ అండ్ చైర్మన్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది అనే చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది, అధికారుల తప్పిదం అన్నట్టుగా. అంటే ఈఓ చైర్మన్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వం, ఈఓను నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే. మరి ఎవరి వైఫల్యం ఇది? ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇద్దరిని నియమించింది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ వైఫల్యమే. సో అన్నప్పుడు మొదలు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి కదా. సో ఇద్దరిని నియమించితే, తాము నియమించిన 2 వ్యక్తుల మధ్య సమన్వయం లేకపోతే, అత్యున్నత స్థాయిలోనే సమన్వయం లేకపోతే క్షేత్రస్థాయిలో సమన్వయం ఎక్కడికి వెళ్ళొస్తుంది? సో దీనికి మీరు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పొలిటికల్ అపాయింట్మెంట్, ఈఓ ఇది అఫీషియల్ అపాయింట్మెంట్. బట్ అందరికీ తెలుసు, ఈ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా రొటీన్గా చీఫ్ సెక్రటరీ నిర్ణయాలపైన అపాయింటింగ్ కారు. జిల్లా కలెక్టర్ అపాయింటింగ్ కావాలన్నా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అపాయింట్ అవుతారు. బ్యూరోక్రసీ అయినా కూడా మీకు ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉండాలనేది ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తాడు. మరి ఇంత సమన్వయ లోపం ఉంటే ఇది ఈ ఘటన జరిగేంత వరకు ఏం చేశారు? మరి ఈ సమన్వయ లోపం ఉన్నప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి? సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం మరి చైర్మన్కి ఉన్న పవర్స్ ఏంటి, ఈవోకున్న పవర్స్ ఏంటి? 2 ఉన్న పవర్ సెంటర్స్గా ఉండకూడదు, ఒకటే పవర్ సెంటర్ ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకే పవర్ సెంటర్ అక్కడ ఉండకూడదు. ఆయన సేవలో తరించాలని మిమ్మల్ని నియమిస్తే మీరు ఆయన సేవలో తిట్టుకుంటుంటే అసలు ఇక ఇది ఏమన్నా దేవస్థానమా లేకుంటే రాజకీయ పార్టీ కార్యాలయమా? అల్టిమేట్ పవర్ రాజకీయ ఇది దేవస్థానంలో ఉండాల్సిన లక్షణాలు ఇవి, దేవుని దగ్గర ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఏంటి? రాజకీయ పార్టీ కార్యాలయంలో కొట్టుకుంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? మరి ఈ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించవచ్చు కదా? ఇప్పుడు చైర్మన్కు చెప్పకుండా ఈఓ చేస్తున్నాడు అని, ఈఓ అన్నీ చెప్పాము, అసలు చైర్మనే మాకేం చెప్పకుండా చేస్తున్నాడని,
ఇందులో ఏదో ఒకటే నిజం ఉంటుంది, ఏది నిజమో నాకు తెలియదు. మనం ఎవరితో మాట్లాడలేదు, నేను ఎవరితో ఏది నిజమో తెలియదు. కానీ రెండిట్లో ఏదో ఒకటే నిజమవుతుంది. మరి టీటీడీ బోర్డు ఎందుకున్నది? చైర్మన్ ఒకవేళ ఈవో కనుక సరిగా స్పందించకపోతే చైర్మన్ వెంటనే ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కాల్ఫర్ చేసి బోర్డు ముందు పెట్టచ్చు కూడా, ఇంకో ఇలా వ్యవహరిస్తున్నారని. లేదు ముఖ్యమంత్రిని కూడా కలిసినప్పుడు చెప్పచ్చు, ఇంకో ఈవో ఇలా పనిచేస్తున్నాడని. ఇప్పుడు చీఫ్ మినిస్టర్కు చీఫ్ సెక్రటరీకి పడకపోతే ఎలా ఉంటుంది? ఒక శాఖ మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీకి పడకపోతే ఎలా ఉంటుంది? అందువల్ల ఆ స్థాయిలో మరి ఏ రకంగా ఉంది అంటే మరి అందువల్ల దట్ షోస్ హౌ టీటీడీ ఈజ్ మేనేజ్డ్. తిరుపతి తిరుమల దేవస్థానం ఒక పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రములో మానవ సహజమైన కామ క్రోధ మదమాస్తర్యాలకు అతీతంగా దేవదేవుని సన్నిధిలో ఈ మానవ సహజమైన లక్షణాలన్నీ వదిలేసుకొని ఒక దేవుని సేవలో తరించాలి. అలాంటి వ్యవస్థలో కూర్చొని నువ్వు నాకు చెప్పినవా, నేను నీకు చెప్పినా, నువ్వెవరు చెప్పినావు, నేనెవరు చెప్పినా, నువ్వు నన్ను కేర్ చేసినావా, నేను నిన్ను కేర్ చేసినావా అంటే వేర్ డస్ ఇట్ గో? అది నాయుడు గారి బిఆర్ నాయుడు పైనో శ్యామలరావు పైన రిఫ్లెక్ట్ అవుతుంది అంటలేను. అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుంది. ఇద్దరు అధికారులను సముదాయించలేనప్పుడు, ఇది అధికారులను సమన్వయపరచలేనప్పుడు ఇద్దరిని మార్చండి, లేదంటే ఎవరినొకరు మార్చండి. ఎవరు తప్పో తేల్చి వాళ్ళు మార్చేయండి. ముఖ్యమంత్రి స్పాట్ మీద తీసుకోవాల్సిన నిర్ణయం ఇద్దరిలో ఎవరు తప్పో తేల్చేసి ఆ వ్యక్తిని వెంటనే తొలగించేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుందా లేదా, ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుందా లేదా? గంటలు సమీక్షలు చేసి ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు చూడు ఇప్పుడు మీరే చదివారు కదా, టీటీడీ చైర్మన్ ఈవోలు కలిసి ఒక్క దాంట్లో మాత్రం హాజరయ్యారు. ఈ వైకుంఠ ఏకాదశికి సందర్భంగా బోలెడు సమీక్ష జరిపారు. మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ సమీక్ష, ప్రతి సమీక్ష గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు సమీక్షలు గంటలు తరబడి. సమీక్షలు ఎక్కువ, నిర్ణయాలు తక్కువ ఉంటే ఎట్లా? వీ నీడ్ యాక్షన్ కదా, సమీక్ష కాదు. ఆ స్పాట్ మీద ఎవరు తప్పో తేల్చి ఒకరి మీద చర్య తీసుకొని ఉండుంటే చంద్రబాబు నాయుడు సామర్థ్యాన్ని జనం అధికారులకు కూడా అర్థమయ్యేది కదా. అందువల్ల ఇట్ షోస్ గవర్నమెంట్ హౌ ద గవర్నమెంట్ ఫంక్షన్స్.